హలో ఫ్రెండ్స్, ఆగస్టు 18, 2025 మధ్యాహ్నం 12 గంటలకి మెకానిక్ షెడ్ లో వర్క్ చేస్తున్న కృష్ణకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ చేసింది కృష్ణ వాళ్ళ అబ్బాయి స్కూల్ టీచర్. మీ అబ్బాయికి ఈరోజు లంచ్ బాక్స్ రాలేదు, అబ్బాయికి బాగా ఆకలిస్తుంది కదండి, బాబుకి కొంచెం లంచ్ బాక్స్ పంపించండి అని ఆ టీచర్ ఆ కాల్లో చెప్పడం జరిగింది. లంచ్ బాక్స్ రాకపోవడం ఏంటి అని చెప్పి డౌట్ పడిన కృష్ణ, సరే ఒక అరగంటలో నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఆ టీచర్కి చెప్పడం జరిగింది. ఆ టీచర్ ఫోన్ కట్ చేసిన తర్వాత తన వైఫ్ రేణుక తనకు కాల్ చేయడం జరిగింది. తన వైఫ్ రేణుక హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ల్యాబ్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ తన హస్బెండ్ కాల్ చేసి అడిగినప్పుడు, ఈరోజు సహస్రకి హాలిడే కదా, తనే లంచ్ బాక్స్ తీసుకెళ్తానని చెప్పి నాతో చెప్పింది, మేబీ మర్చిపోయి పడుకొని ఉంటుందేమో, ఒకసారి కనుక్కోండి అని చెప్పి తనతో చెప్పడం జరిగింది. సహస్ర అంటే కృష్ణ రేణుకల పెద్ద కూతురు. ఆ పాపకి 10 సంవత్సరాలు ఉంటాయి అండ్ వాళ్ళ బాబుకి 7 సంవత్సరాలు ఉంటాయి. సహస్ర గోనపల్లిలో కేంద్రీయ విద్యాలయాలు 6th క్లాస్ చదువుకుంటుంది. ఆ రోజు స్కూల్లో ప్రాసెస్కి బదులు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాటి మీద ఇంట్రెస్ట్ లేని సహస్ర స్కూల్కి వెళ్ళలేదు. సహస్ర తమ్ముడు ఇంటి దగ్గర ఉన్న ఒక స్కూల్లో చదువుతున్నాడు. సో సహస్ర లంచ్ బాక్స్ ఇవ్వాల్సిన విషయం మర్చిపోయి ఉంటుంది అనుకొని ఇంటికి వెళ్ళి తనే ఇచ్చేద్దామని చెప్పేసి మెకానిక్ షెడ్ నుంచి కృష్ణ ఇంటికి రావడం స్టార్ట్ అయ్యాడు. కుకట్పల్లిలోని సంగీత్ నగర్లో ఉన్న తన ఇంటికి వచ్చాడు. అప్పటికి ఇంట్లో సహస్ర ఒక్కతే ఉంది. ఇంటికి వెళ్ళిన కృష్ణ లైఫ్లో తన కూతుర్ని కాదు, ఏ చిన్న పాపను కూడా అలాంటి పరిస్థితిలో చూడకూడని స్థితిలో ఆ పాపను చూశాడు. సహస్రాన్ని ఎవరో అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. కూతుర్ని ఆ స్థితిలో చూసిన ఆ తండ్రి పెద్దగా ఏడుస్తూ భయపడుతూ బాధతో కేకలు వేయటం మొదలుపెట్టాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి తర్వాత సిచ్యువేషన్ యొక్క సీరియస్నెస్ని అర్థం చేసుకొని కుకట్పల్లి జోన్ DCP K సురేష్ కుమార్ గారు అలాగే ACP CS శ్రీధర్ గారు అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళు 5 టీమ్స్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. సహస్ర వాళ్ళు ఉండేది G+2 బిల్డింగ్ అపార్ట్మెంట్లోని ఒక పెంట్ హౌస్లో. మొత్తానికి పోలీసులు వేల కొద్ది CCTVలని పరిశీలించారు. అలాగే అనేక మందిని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. బట్ ఎలాంటి చిన్న క్లూ కూడా వాళ్ళకి దొరకలేదు. ఇదిలా ఉంటే అపార్ట్మెంట్లో ఒడిశాకి చెందిన ఒకతను చేతులకి తాయితలు కట్టుకొని కాస్త విచిత్రంగా కనపడ్డాడు. అతను ఏమైనా పాపని చేతబడి చేయడం కోసం ఇలా చేసి ఉంటాడు అని చెప్పేసి తనను కూడా ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్లో అతన్ని సస్పెక్ట్గా చూసినా కానీ అతనికి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి తేలిపోయింది. బట్ స్టిల్ పోలీసులు తనని గట్టిగా ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తాయితులు తనకి బాగోకపోవడం వల్ల తనకు కట్టుకున్నాడని చెప్పి పోలీసులకు తను చెప్పడం జరిగింది. సో ఇలాగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అయ్యే కొద్దీ తనకి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి పోలీసులకు అర్థమైంది. అండ్ సహస్ర ఉండే ఇంటికి ఓన్లీ ఒకే ఒక CCTV కెమెరా ఉందన్నమాట. అండ్ ఆ CCTV కెమెరాని అబ్జర్వ్ చేసినప్పుడు ఎలాంటి సస్పిషియస్ థింగ్స్ కానీ ఎలాంటి సస్పిషియస్ పర్సన్స్ కానీ ఆ టైంలో అక్కడికి వచ్చినట్టు పోలీసులకి ఎలాంటి క్లూ అయితే దొరకలేదు. దీంతో పోలీసులు సహస్ర పేరెంట్సే ఈ హత్య చేసుంటారో అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. సహస్ర పేరెంట్స్ తన అంత్యక్రియల కోసం వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళారనమాట. అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇంటరాగేట్ చేశారు. బట్ ఇది కూడా అర్థం లేని ఇన్వెస్టిగేషన్ లాగే మిగిలిపోయింది. ఇలాంటి సమయంలోనే పోలీసులకి ఒక క్లూ దొరికింది, అదే ఫోరెన్సిక్ రిపోర్ట్స్. ఈ హత్య ఏదైతే ఉందో అది ఉదయం 9:30 నుంచి 10:30 లోపు జరిగి ఉండొచ్చు అని చెప్పి రిపోర్ట్స్లో వచ్చింది. అలాగే ఆ పాపని కూడా 13 సార్లు పొడిచినట్టు కూడా ఆ రిపోర్ట్లో తెలిసింది. సో 13 సార్లు అంత దారుణంగా పొడిచి చంపారంటే ఖచ్చితంగా ఎవరైనా కక్ష కట్టుకొని ఈ హత్య చేసి ఉంటారో అని చెప్పి పోలీసులు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా పోలీసులు వాళ్ళ పేరెంట్స్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. బట్ వాళ్ళది చాలా అంటే చాలా సాధారణమైన కుటుంబం. వాళ్ళకి అంత పెద్ద శత్రుత్వం పెట్టుకునే వ్యక్తులు ఎవరు కూడా లేరు. హత్య జరిగి 5 రోజులు అవుతుంది. 100,000 కొద్ది CCTVలు కెమెరాలను
వందల వేల కొద్ది సీసీటీవీ కెమెరాలని పోలీసులు చూశారు. అలాగే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని పోలీసులు ఇంటరాగేట్ కూడా చేశారు. బట్ స్టిల్ ఎలాంటి క్లూ కూడా లేదు. బట్ తర్వాత పోలీసులకి ఒక క్లూ దొరికింది. ఆ క్లూతోనే పోలీసులు ఈ కేసుని ఛేదించారు. హత్య జరిగిన రోజు సహస్ర వాళ్ళ ఇంటికి లెఫ్ట్ సైడ్లో ఉన్న అపార్ట్మెంటు 2nd ఫ్లోర్లో ఉంటున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాడు. సో ఆ టైంలో తను సహస్ర బిల్డింగ్కి రైట్ సైడ్లో ఉన్న ఒక బిల్డింగ్ టెర్రస్ మీద ఒక పిల్లోడు 8:30 నుంచి 8:45 టైంలో అటు ఇటు కొంచెం కంగారుగా తిరగడం చూశాడంట. ఆ విషయాన్ని తన పోలీసులకు చెప్పాడు. మేబీ ఆ పిల్లోడికి హత్య గురించి ఎవరైనా తెలిసి ఉంటుందా, లేదా ఆ పిల్లోడి హత్య చేసి ఉంటాడు అని డౌట్తో తనను ఆ విషయాన్ని పోలీసులు చెప్పడం జరిగింది. స్టిల్ 5 రోజులు అవుతున్నా కానీ ఈ కేసులో ఎలాంటి లీడ్ దొరకపోవడంతో ఇదేమైనా వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ని చెప్పడం జరిగింది. తను ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అప్పుడు పోలీసులు ఒకసారిగా వాళ్ళ ఇంటరాగేషన్ మొత్తాన్ని రివైండ్ చేసుకున్నారు. ఆ కుర్రుడిని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అతని పేరు సాయి అని, తనకు 14 సంవత్సరాలని, 10th క్లాస్ చదువుతున్నాడు అని చెప్పి ఆ కుర్రోడు చెప్పడం జరిగింది. యాక్చువల్గా అబ్బాయి సహస్ర వాళ్ళు ఉండే బిల్డింగ్కి రైట్ సైడ్న 3rd ఫ్లోర్లో ఉంటాడు. పోలీసులు ఫస్ట్ రోజు తనని ఇంటరాగేట్ చేసినప్పుడు తను పోలీసులకి చెప్పింది ఏంటంటే 10:15 ఆ టైంకి సహస్ర వాళ్ళ డాడీని పెద్దగా పిలిచినట్టు నాకు వినిపించింది అని చెప్పి తను చెప్పడం జరిగింది. 2వ రోజు ఇంకొకటి, 3వ రోజు ఇంకో మాట చెప్పుకుంటూ వచ్చాడు. ఈ టైంలోనే పోలీసులకి తన మీద కాస్త అనుమానం వచ్చినా కానీ చిన్నపిల్లోడే ఇంత దారుణంగా హత్య చేసి ఉండడు అని చెప్పి కాస్త లైట్ తీసుకున్నారు. బట్ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన లీడ్తో ఆ పిల్లోడిని మళ్ళీ ఇంటరాగేట్ చేయడానికి వెళ్ళారో అప్పుడు తను చెప్పిన విషయాలు అన్నీ విని పోలీసులకి మైండ్ బ్లాక్ అయింది. సాయి వాళ్ళ టెర్రస్ మీద నుండి సహస్ర వాళ్ళ టెర్రస్ మీదకి ఈజీగా దూకి వెళ్ళిపోవచ్చు. అలా దూకేసి మెట్లు దిగి సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళే ఏ సీసీటీవీ ఫుటేజ్లో కూడా తను వాళ్ళకి కనిపించడు. అదేంటి, ఆ విషయం తనకు ఎలా తెలుసు అని అనుకుంటున్నారా? తను ప్రిపేర్ చేసిన పేపర్ని చూస్తే మీకు తన గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. చెప్తాను చూడండి. ఆగస్టు 18వ తారీఖున పేపర్ మీద తను ఒక ప్లాన్ రాసుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం సహస్ర వాళ్ళ ఇంట్లో ఉండే క్రికెట్ బ్యాట్ని తను దొంగతనం చేయాలి. సో వాళ్ళ బిల్డింగ్ టెర్రస్ మీద నుంచి సహస్ర వాళ్ళ బిల్డింగ్ టెర్రస్ మీదకి దూకి సహస్ర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. యాక్చువల్గా సాయి ప్లాన్ ప్రకారం ఇంట్లో ఎవ్వరు ఉండరు, లాక్ వేసి ఉంటుంది. కాబట్టి ఆ లాక్ని తీయటానికి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడడం, లైక్ ఏదో గ్యాస్ యూజ్ చేసి లాక్ని ఎలా తీయాలనేది, మళ్ళీ అయిపోయిన తర్వాత ఎలా లాక్ చేయాలనేది, ఇదంతా కూడా తను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నట్లు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సో అలాగా తను చేసుకున్న ప్లాన్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బ్యాట్ తీసుకొని బయటికి వచ్చేయాలని చెప్పి తను ప్లాన్ వేసేసుకున్నాడు. బట్ ఆల్రెడీ ఆ ఇంటి తలుపు తెరిచి ఉంది. సో దీంతో తనకి లోపలికి వెళ్ళటానికి ఈజీ అయిపోయింది. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నారన్న సంగతి తనకు బాగా అర్థమైంది. తీరా చూస్తే అక్కడ సహస్ర ఉంది, టీవీ చూసుకుంటూ ఆమె సోఫాలో కూర్చొని ఉంది. అప్పుడు తప్పుడు సపోర్ట్ చేయకుండా నిదానంగా తన సోఫా వెనక నుంచి వెళ్ళిపోయి బ్యాగ్ తీసుకొని అంతే నిదానంగా బయటికి వచ్చేద్దామని చెప్పి సాయి అనుకున్నాడు. సో కిచెన్లో పెట్టుకున్న బ్యాట్ని అయితే తీసుకున్నాడు. కానీ అది తీసుకునే టైంలో శబ్దాలు రావడంతో సహస్ర అక్కడికి వచ్చింది. తనని చూసి దొంగ దొంగ అని చెప్పి కేకలు పెట్టడం స్టార్ట్ చేసింది. దీంతో సాయి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. సో ఆ టైంలో తనని పట్టుకోవడం కోసం సహస్ర గట్టిగా తన షర్ట్ని పట్టుకుందంట. అంతే విచక్షణ రహితంగా తన చేతిలో ఉన్న కత్తి తీసుకొని తన మెడ మీద పొడిచి సహస్రాన్ని చంపేశాడు. వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చి మెట్లు ఎక్కేసి తన టెర్రస్ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా ఇంటికి వెళ్ళేటప్పుడు
పైన ఆరేసి ఉన్న బట్టల్లో తన షర్ట్ని స్ప్లిట్ చైన్స్ కనపడకుండా దాచిపెట్టుకొని డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసిన తర్వాత తన బట్టలు ఏవైతే ఉంటాయో ఆ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసేసి క్లీన్ చేశాడు. సో అలాగా సాయి తన స్టోరీ మొత్తాన్ని పోలీసులకి చెప్పాడు. సో ఇదంతా చెప్పిన తర్వాత ఇంకా ఏమైనా క్లూ దొరుకుతుందా అని చెప్పేసి పోలీసులు వాళ్ళ ఇంటి మొత్తాన్ని సెర్చ్ చేశారు. ఈ టైంలో వాళ్ళకి ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్లో ఈ మిషన్ గురించి తను నీట్గా రాసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఎవరైనా అటాక్ చేస్తే ఏం చేయాలి, కంప్లీట్గా ఒక ప్లాన్ని రాసుకున్నాడు. అండ్ ఆ మిషన్కి తను పెట్టుకున్న పేరు ఏంటో తెలుసా? మిషన్ డెత్. అండ్ పోలీసులు ఇదంతా ఎప్పుడు రాసుకున్నావు అని చెప్పి అడిగినప్పుడు తను దాదాపుగా 1 నెల క్రితమే ఇదంతా రాసుకోవడం జరిగింది అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళ మదర్ని కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆమె చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే, హత్య జరిగిన రోజు వాళ్ళ అబ్బాయిని ఆమె అడిగిందంట, ఏరా నువ్వు కానీ ఇదేమైనా చేసావా అని చెప్పి తన కొడుకుని అడిగిందంట. ఎందుకంటే హత్య జరిగిన దగ్గర నుంచి సాయి కాస్త డిస్టర్బ్గా కనబడటం, కొంచెం విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడంట. అలాగే వాళ్ళ అమ్మకు కూడా కొడుకు గురించి ఒక ఐడియా అయితే ఉంది. కొన్ని రోజుల క్రితం తను ఒక ఫోన్ని ఇంటికి తీసుకొని వచ్చాడంట. ఎక్కడిదిరా ఇది అని చెప్పి అడిగితే, నేను సంపాదించిన డబ్బులతో కొనుక్కున్నాను అని చెప్పి ఆమెకు చెప్పాడంట. లాస్ట్ 4-5 సంవత్సరాలుగా, అంటే 9-10 ఏళ్ళ వయసు నుండి తను ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్ని ఎక్కువగా చూస్తూ ఉండేవాడంట. లైక్ మర్డర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో కానివ్వండి, సిఐడి కానివ్వండి, ఇలాంటివన్నీ తను రెగ్యులర్గా ఎక్కువగా చూస్తుండేవాడంట. అంతేకాకుండా కేవలం ఈ ఓటీటీ సిరీస్లో చూడటం కోసమే తను స్కూల్ కూడా ఎగ్గొట్టేవాడంట. ఎప్పుడు కూడా ఏదో ఒక లోకంలో ఉన్నట్టు ఉంటాడని చెప్పి తన మదర్ పోలీసుకి చెప్పడం జరిగింది. సాయిని పోలీసులు ఇలా ఎందుకు చేసావని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు, మా అమ్మ చిన్న జాబ్ చేస్తుంది, మా నాన్నకి జాబ్ లేదు, 2 అక్కలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, నేను ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగడం ఉండదు, అందుకని ఇలా చేశానని చెప్పి తను చెప్పడం జరిగింది. కేవలం తనకి ఇష్టమైన బ్యాట్ని దొంగతనం చేయడం కోసం ఇంతకు వడ్డీగట్టాడంటే తన మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. సో ఈ విషయం బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళు కన్జ్యూమ్ చేసే ప్రతి ఒక్క కంటెంట్ని పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే రిస్ట్రిక్ట్ చేయాలి. మనం గమనిస్తే చాలామంది పేరెంట్స్ సర్టిఫికెట్ సినిమాల్ని, బాగా వైలెన్స్ ఉండే సినిమాల్ని పిల్లలతో పాటు కలిసి చూస్తూ ఉంటారు. ఇలాంటి వైలెంట్ విజువల్స్ పిల్లల మైండ్లో ఎంతో ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుందో వాళ్ళకి తెలియదు. చిన్న ఏజ్లో ఇలాంటి వైలెన్స్తో ఉన్న డార్క్ సిరీస్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళలో ఉండే సెన్సిటివిటీ పూర్తిగా పోతుంది. కత్తిని కూరగాయలు కోయడానికి వాడచ్చు, పీకలు కోయడానికి కూడా వాడచ్చు, కానీ మనిషిలో విచక్షణ అనేది ఒకటి ఉంటుంది. ఎదుటి వాళ్ళతో కూడా మనలాంటి ప్రాణమే అని చెప్పి విచక్షణ జ్ఞానం, ఈ విచక్షణ జ్ఞానాన్ని పెద్దవాళ్ళే పిల్లలకు నేర్పించాలి. అలా చేయాల్సిన పేరెంట్సే వాళ్ళకు ఫోన్లు ఇచ్చేసి పక్కన పెట్టేస్తున్నారు. సో ఆబ్వియస్గా సోషల్ మీడియాలో ఇలాంటి వైలెన్స్తో కూడిన కంటెంట్ అనేది మామూలు అయిపోయింది. చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోలే సర్టిఫికేట్ సినిమాలు చేస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇలా నరుక్కోవటం, కొట్టుకోవడం ఇదంతా కామనే, పెద్ద విషయం కాదనే మైండ్ సెట్లో పిల్లలకు వచ్చేస్తుంది. వీటిని గనక ఇప్పుడే మనం కంట్రోల్ చేయలేదు అనుకోండి, ఫ్యూచర్ జనరేషన్లో సాయి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది తయారయ్యే అవకాశం ఉంది. అది కనుక జరిగిందనుకోండి, మాటలతో చెప్పలేం, మనం ఎప్పుడు ఊహించలేని దారుణాలు, ఘోరాలని మనం చూడాల్సి వస్తుంది. సో అలాంటివి జరగకూడదంటే పేరెంట్స్ మీ పిల్లల పట్ల కాస్త స్ట్రిక్ట్గా ఉండండి. మీ పిల్లల స్క్రీన్ టైంని తగ్గించండి. ఫోన్లు ఇచ్చేసిన ఎలా పడితే వాళ్ళని అలా వదిలేకండి. కొంచెం వాళ్ళ మీద మీ శ్రద్ధ పెట్టండి.
అది అంతవరకు మించి చెప్పేది ఏం లేదు. అది అంతకు మించి చెప్పేది ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.